నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సంఘమిత్ర సోషల్ సర్వీస్ ద్వారా గత సంవత్సరం కాలంగా సంఘమిత్ర సూరిబాబు ప్రజల కోసం చేసిన పలు రకాల 11 న్యాయమైన పోరాటాలు, ఉద్యమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారి రామేశ్వరి, జాతీయ జర్నలిస్ట్ శ్రీనుబాబు, యువసేన నాయకులు హరి, ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ గారికి అన్నిటి కార్యక్రమానికి కొత్త కర్మక్రియ అన్నీ కూడా అంతా కూడా తానే వ్యవహరిస్తున్నటువంటి సంఘమిత్ర సూరిబాబు గారికి, ప్రజాపిత బ్రహ్మకుమారి శిశువి విశ్వవిద్యాలయం ప్రతినిధి, నిరంతరం కూడా ఆధ్యాత్మిక భక్తిభావం పంచిపెట్టాలనే మంచి తాపత్రయంతో ముందుకు సాగుతున్నటువంటి సోదరి బికే రామేశ్వరి రమాకి గారికి, అదేవిధంగా యువసేవ ఫౌండేషన్ హరి గారికి, కింద నా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున, అలాగే మన సూరిబాబు గారి సైనింగ్ కూడా ఉంది, సంఘమిత్రులు కూడా ఉన్నారు, వారికి కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 22 ఏళ్ల పాటు 18 రకాల సేవలు, మరో 11 న్యాయమైన సేవ చేసి భారతదేశానికి ఒక మంచి ఔన్నత్యం, ఒక మంచి లక్ష్యం. ఈ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళ సహాయం అందించాలి. ప్రత్యేకంగా ధనం అంటే వ్యామోహం లేదు, అలాగే చావంటే వైద్యం లేదని ఒక సంకల్పంతో ముందుకు సాగుతూ సంఘమిత్ర సూరిబాబు గారు మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరకి గారితో నేను 2-3 కార్యక్రమాల్లోనే మన ప్రెస్ క్లబ్లో కూడా సూరిబాబు గారిని కలుసుకోవడం జరిగింది, కానీ ప్రత్యేకంగా మాట్లాడడం మరి జరగలేదు. మంచి ఆశయం ఏదైనా మన ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు, దానం శాశ్వతం, దానం అశాశ్వతం, ఒక మంచి నినాదం. ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లోనే 10 మందికి సేవ చేస్తే ఆ సంతృప్తి వేరు. లేదంటే మన ధనం ఎక్కడుందో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మనం ఏది పట్టుకెళ్ళమన్న సంగతి మన అందరికీ తెలుసు. ఒక మంచి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా పుట్టడం గిట్టడం అందరికీ కూడా ఇది లోక సహజం. అలాగే కాబట్టి మనం ఏం చేసాం ఈ సమాజానికి అంటే ఒక మంచి సంకల్పం. అది సూరిబాబు గారు 22 ఏళ్ళుగా కూడా ఇందాకే చెప్పారు, ఆయన స్పీచ్లో కూడా ఏమన్నారంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడటం. నేను స్టార్టింగ్ నా వీధిలోనే స్టార్ట్ చేశాను. స్టార్టింగే నేను ట్యూషన్లో చెప్పి ఈ సమాజంలోనే బాల్య దశ నుంచే కూడా పిల్లలను మార్చగలిగితే వాళ్ళ నేర ప్రవృత్తి పెరగదు. అలాగే అనేక మంది చిన్న చిన్న వ్యసనాలకు లోనై వాళ్ళు ఏదైనా చేసే స్థాయికి వచ్చారు. కాబట్టి వాళ్ళని మంచి మాటలు చెప్పి మార్చగలిగితే ఈ సమాజం మార్పు చెందుతుందని ప్రత్యేకంగా ఏమి ఆశించకుండా తన అవయవాలను కూడా దానం చేయడానికి కూర్చున్న పెద్దలకి, మీడియా మిత్రులకి, అలాగే ఈ పద్ధతి ఉద్యమానికి అలాగే సహకారం చేసిన శ్రేయభిలాసులకి, అలాగే మా సంఘమిత్ర సోషల్ టీంకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. యాక్చువల్గా మన దేవాన్ని గారు చెప్పినట్టు ఏంటంటే ఈ మీడియా మిత్రులు అన్నది ఏంటంటే అర్థమైన సమయం, కానీ అది మంచిగా వాడుకున్నట్టయితే మటుకి దాన్ని తిరిగి లేదండి. ఇంక అంతటి వారినైనా సరే ఎదుర్కొనే దమ్ము దగ్గర మేలుకుంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి డ్రెస్ ఎలా ఉంటుందో డ్రెస్సింగ్ చేస్తే నార్మలే, డ్రెస్ వేసుకుంటే ఆయన పవర్ చూపిస్తారు. అలాగే మీరు కూడా ఏంటంటే చేతిలో పెన్ను, చేతిలో కెమెరా ఉన్నట్టయితే దేన్నైనా సరే అందరి వాళ్ళని ఆపడానికి వాళ్ళ తాలూకా ఏదో చేయడం నుంచి బయట పెట్టడానికి కారణంగా ఉంటుంది.
అలాగే ఏంటంటే మిమ్మల్ని చూసి నేను కూడా గత 18 సంవత్సరాల కిందటే ఏదో ఒకటి చేయాలి, ఇది పుట్టడం కలగడం పిల్లలు కలగడం చనిపోవడం ఇది ప్రతి జీవి చేస్తుంది. కానీ వాటికి మనకు తేడా దేవుడు ఏమిచ్చి ఒక మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. ఏదో మనిషి అన్నాడు మనిషిగా ఉండిపోకుండా మహాత్ముడిగా మారవచ్చు, మానవుడిగా మారవచ్చు. సాయిబాబా యేసుబాబు ఎంత రోడ్డున తిరిగినాడే ఎప్పుడు మన తాతలు మొత్తం ఉంటారు. ఒక సూర్యుని లేతకిరణం లాగా ప్రజల్లోకి ఒక ఆశాకిరణంలా వెళ్ళిందని చెప్పాలి. అంటే ఎంతోమంది ఈరోజు ప్రపంచం మారాలి, దేశ పరిస్థితులు మారాలి, సమాజం మారాలి, మన స్థితిగతులు మారాలి అనుకుంటాం. కానీ మనం మారాలి, అందులో మనం ఉన్నాం కదా. మనం మారడానికి ఏమైంది, మనం మారడానికి ఎలాంటి త్రోవలో వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ అందరినీ మార్చాలని చూస్తారు, కానీ స్వయం మారందే ప్రపంచం మారదు. స్వయం మారాలి అంటే స్వయం యొక్క జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని మనం అవగాహన అంటున్నాం. ఈ అవగాహన కార్యక్రమాల్ని 11 అధ్యాయాలుగా, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నా కూడా 11 అధ్యాయాల వరకే చాలా విశేషమైనవిగా చెప్తారు.